పాత నిమ్మ తొర్లువాడ గ్రామస్తులపై రౌడీలు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి కోట గోవిందరావు. పాత నిమ్మ తొర్లువాడ గ్రామస్తులపై జరిగిన దాడి విషయాన్ని తెలుసుకుని వాళ్ళని గోవిందరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో ఇసుక తవ్వకాలు చేపట్టవద్దన్నందుకు గ్రామస్తులపై పైశావికంగా దాడి చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. సుపరిపాలన అంటే గ్రామాల్లోకి చొరబడి గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేయడమేనా అని ప్రశ్నించారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోట గోవిందరావు కోరారు. మరోవైపు ఎస్ఐ సనపల బాలరాజు మాట్లాడుతూ గ్రామానికి ఆనుకుని ఉన్న క్రీడా మైదానం నందు ఇసుక తవ్వకాలు చేపడతారనే ఉద్దేశంతో గ్రామస్తులు అడ్డుకున్నారన్నారు. ఇసుక ర్యాంపుకు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చారో రెవెన్యూ అధికారులను సంప్రదించి కొలతలు వేస్తామన్నారు. పాత నిమ్మ తొర్లువాడ గ్రామస్తులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామని ఎస్ఐ బాలరాజు తెలిపారు. క్రూరమైన హేయమైనటువంటి చర్యని ఖండించడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి రాత్రి నాకు తెలిసిన వెంబడే ఉదయాన్ని వచ్చి చూస్తే ఘోరాతి ఘోరమైనటువంటిది. ఇలాంటి పాశవికమైనటువంటి చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను. నా పేరు కోట గోవిందు, వైఎస్ఆర్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి. నేనేమంటానంటే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు చూస్తున్నాం సుపరిపాలన అని. సుపరిపాలన తొలిగడుగు. అంటే ఈ సుపరిపాలన అంటే రౌడీలు రాజ్యాలు వెళ్తాయి అన్నారు మా పెద్దలు. కానీ రాజ్యాలు కాకుండా గ్రామాల్లోనే చొచ్చుకుపోయి సామాన్యులను కూడా భయభ్రాంతులు చేసి అవసరం లేని చోట ర్యాంపులు. కనీసం గవర్నమెంట్ గైడ్ లైన్స్ ముద్దాడపేటకి కొత్త వలసకి నాకు తెలిసి 4 కిలోమీటర్లు ఉండదు, ఇక్కడ ఒక ర్యాంపు. దోచుకున్న విధంగా ఎంత నీచమైనటువంటి శ్రీకాకుళం జిల్లాలో రాయలసీమను మించిపోని విధంగా పాలకులు పనిచేస్తూ ఉన్నారు. మన కంటికి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ర్యాంపు మాకొద్దు. మా గ్రామంలో రైతులు పంట పండించుకోవడానికి పంపు సెట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఆమదాల వలసకు కూడా ఇక్కడి నుంచే ఒక 7-8 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కొర్లకోట గ్రామానికి కూడా ఇక్కడి నుంచే పంపు సెట్ల ద్వారా వాటర్ సప్లై జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పశువులకి మేత కూడా ఈ వర్షాకాలంలో ఈ ఉన్నటువంటి 10-20 ఎకరాల్లోనే మా గ్రామం తాలూకా పశువులు మేపుకోవడానికి ఇక్కడ అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి ప్రదేశం అని చెప్పేసి ప్రజలందరూ బోరుమని చెప్పినా కూడా కాంట్రాక్టర్ ఎక్కడి నుండో వచ్చి నీచంగా రౌడీలను పెట్టి గ్రామంలో చొచ్చుకుపోయి ఈ ప్రజల్ని భయభ్రాంతులకి రాత్రి గురి చేసినారంటే ఆ సుపరిపాలనకి ఇది నిలువుటద్దంగా నిలుస్తూ ఉన్నదని చెప్పేసి నా అభిప్రాయం. ఇంతకంటే దమనకాండ, ఇంతకంటే హేయమైనటువంటిది రాక్షస పాలన నేను ఇంకెక్కడ చూడలేదు. ఈవేళ ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు టైంలో కూడా ర్యాంపులు నడిచాయి. కానీ ఇంతటి దౌర్భాగ్యం, ఇంతటి దమనకాండ ఎక్కడ కనిపించలే. కాంట్రాక్ట్ అంటే ఆ కాంట్రాక్ట్ చక్కగా ఆ కార్యక్రమం చేసి గవర్నమెంట్కే హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు. వీళ్ళు ఎందుకు వచ్చింది? ఇది దోచుకోవడానికి, ఎవరికి తగినంత విధంగా వాడు దోచుకోవడానికి నిలువుగా వాళ్ళకి చూపించినటువంటి ఇది పరోక్షంగా వీళ్ళకి ఒక ఆస్తి. దాన్ని వాళ్ళు జోబులో నింపుకొని మీరు గ్రామాలను మేము అక్కడ చేస్తాము మాకు జరిగినటువంటి ప్రదేశాల్లో, లేకపోతే ఎప్పుడో దాంట్లో చేశారట మిథున్ రెడ్డికి నిన్న అరెస్ట్ చేశారు. అది చూడండి ఎంత నీచమైనటువంటిదో. చేసి ఎన్నాళ్ళయింది. గవర్నమెంటే అది నిర్వర్తించినటువంటి మద్యపాన కార్యక్రమాలు అయితే అది వ్యక్తిగతులుగా టార్గెట్ పెట్టేసి వాళ్ళు ఆ స్థాయిలో ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు గ్రామ స్థాయి కార్యకర్తలను హెరాస్మెంట్ చేస్తున్నారు. మండల స్థాయి నాయకులను టార్గెట్ చేస్తున్నారు. జిల్లా స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. మనం చూస్తే మన శ్రీకాకుళం జిల్లాలో ఏం జరిగినాయి ఈ మధ్యకాలంలో మీకు తెలుసు, ఎన్ని మాటలు జరిగినాయి. చూస్తూ ఉంటే రాయలసీమ కంటే ఇంత దౌర్భాగ్యం ఉంది. నేనేమంటున్నానంటే జీవితం ఎవరికి శాశ్వతం కాదు, క్షణభంగురం. ఏ నాయకులైనా ఏ పాలకులైనా నాకు తెలిసినంత వరకు ఈ దమనకాండని స్వస్తి చెప్పకపోతే ఇలాగే కొనసాగితే ఒక మనిషి చెగిస్తే ఏ పనైనా చేయగలడు. ఆ ఎదురు మనిషికి ఆ తెగింపుకి అవకాశం కల్పించకుండా సరైనటువంటి పాలనని అందిస్తారని ఇంత జరిగినటువంటి నిమ్మతొర్ల ప్రజానీకానికి పోలీసులు కల్పించుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా మళ్ళీ సామాన్య జనజీవనంలోకి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఇంతటితో విరమించుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మొదటగా ఏంటంటే ఇక్కడ పాతూరు, నిమ్మతొర్లవాడ, కొత్త వలస ఈ మధ్యలో మనకి ఏప్రిల్ 25 నుంచి అఫీషియల్గా ర్యాంప్ నడుస్తుంది. అయితే ఈ అఫీషియల్గా ర్యాంప్లో వీళ్ళకి చిన్న సమస్యలు ఊరికి వరకు ఏమున్నాయంటే
వీళ్ళ పాతూరు విలేజ్ గ్రౌండ్ క్రీడా మైదానం ఏదైతే ఉందో అది ఏట్లో ఉంది. దాన్ని వీళ్ళు బాగు చేసుకుని దాన్ని ప్రతి సంవత్సరం అన్ని కోచింగ్స్కి కానీ లేదు అంటే గేమ్స్ కానీ లేదు అన్నిటికీ వాళ్ళు పక్కనే బరియల్ గ్రౌండ్ అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. దీంట్లో భాగంగా వీళ్ళు ర్యాంప్ వచ్చేది ఇవి క్రీడా మైదానం పక్క నుంచి వచ్చింది. దానివల్ల ఏమైనా కోతగా జరిగితే క్రీడా మైదానం పోతుంది. రానున్నది వర్షాకాలం కాబట్టి ఏమైనా వాటర్ కూడా వాళ్ళ ఊర్లోకి వచ్చి ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందనే భావన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని మీద ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళకి చెప్పాము, వాళ్ళు కూడా వస్తున్నారు. వస్తే ఆర్ఐ గారు వస్తే వాళ్ళ సమక్షంలో ఒకసారి ఎంతవరకు అసలు అఫీషియల్గా వీళ్ళకి ర్యాంప్ శాంక్షన్ అయింది ఎంతవరకు ఇచ్చారనేది ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంది. చేస్తాం. ఊళ్ళో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఇరు పార్టీల వారికి వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇష్యూస్ లేకుండా సాల్వ్ చేయడానికి మా వంతు బాధ్యతగా మేము ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తాం. అయితే నిన్న రాత్రి అయితే మాత్రం ఊర్లో వాళ్ళు ఈ ర్యాంప్ వాళ్ళు అండర్స్టాండింగ్కి వచ్చి మరుసటి రోజు ఏదో మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్కి వద్దాం అనుకున్నారు. అనుకున్న సందర్భంలో వేరే ఊళ్ళో వాళ్ళు అక్కడ రావడం వీళ్ళు వాళ్ళకి మధ్యలో ఘర్షణ అయితే జరిగింది. దాంట్లో అటువైపు ఒక ఇద్దరికి ఇంజురీస్ తగిలాయి ఊళ్ళో వాళ్ళకి. దాని మీద వాళ్ళు రిపోర్ట్లు అడుగుతున్నారు. రిపోర్ట్లు తీసుకుని ఎఫ్ఐఆర్లు కూడా వీళ్ళైతే వాజిబిలిటీ ఉన్నారో కేసులు కట్టి ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేయడానికి మా వంతు పోలీసు శాఖ నుంచి మేము భరోసా కల్పిస్తాం. సరే, కొంతమంది రౌడీలు వచ్చారు, వాళ్ళు తీసుకుని వచ్చి గ్రామస్తులపై దాడి చేపించారనేది గ్రామస్తులు ఆరోపిస్తున్నారు సార్. రౌడీ అని తెలిస్తే అతనికి తెలిస్తే పేరు చెప్పచ్చు. ఏ ఊరో తెలిస్తే రౌడీ అని ఐడెంటిఫై చేసిన వాళ్ళకి వాళ్ళది ఏ ఊరో తెలిసి ఉండాలి. తెలుసుంటే ఆ ఊరి పేరు చెప్పేస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. అయితే గ్రామస్తులు గ్రామం పేరు ప్రధానంగా చెప్తున్నారండి. కొర్లకోట అని ఒక ఊరు చెప్తున్నారు, అలాగే ఐజనాయుడు కాలనీ అని ఒక ఊరు చెప్తున్నారు. కాలనీ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేర్లు చెప్తే 200% మేము యాక్షన్ తీసుకుంటామనే చెప్తున్నాం. యాక్షన్ తీసుకోమని అయితే ఎవరు అనట్లేదు. 200%, 100% 200% ఇప్పటికీ వాళ్ళకి మేము నమ్మకం కలిగిస్తున్నాం. వాళ్ళ సొల్యూషన్ ఏది కావాలన్నా మేము చేసి పెట్టడానికి మా వంతు డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఏ సాయమైనా చేసి తీరుతాం. పోలీసులు ఉన్నప్పటికీ కూడా మా పైన దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. దానికి మీరేం చెప్తారు? పోలీసులు ఉన్నప్పుడు అంటే మీరు ఇప్పుడు వచ్చారు. ఈ ఏరియాలో మనం ఇప్పుడు ఉంటేనే చీకటిగా ఎదుటి మనిషి కనిపించినంత ఏరియాలో ఉంది. అటువైపు నుంచి విలేజర్స్ ఉన్నారు ఒక 200 మెంబర్స్ వరకు. వీళ్ళు ఉన్నారు ఒక ర్యాంప్ వల్ల అందరూ కలిపి వాళ్ళు ఒక 40 to 50. ఇంత చీకట్లో ఇద్దరు ముగ్గురు ఎంతమందిని ఆపగలరు చెప్పారు. అంటే వాళ్ళ అపోహ ఏంటంటే పోలీసుల సమక్షంలో జరిగిందని వాళ్ళ అపోహ. కానీ వాళ్ళు పోలీసులు నేను బ్లేమ్ చేయట్లేదు, తప్పు అది కూడా. వాళ్ళు చెప్తున్నదే పోలీసులున్నా వాళ్ళు అంత దురుసుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళనే కంట్రోల్లో పెట్టండి అని చెప్తున్నారు. డెఫినెట్లీ అందులో రౌడీ ఎలిమెంట్స్ ఎవరైనా వాళ్ళ పేర్లు చెప్పినా తగినట్టుగా యాక్షన్ తీసుకునే బాధ్యత మాది. అంబులెన్స్ని కూడా రానివ్వకుండా చేస్తున్నారు. యాక్చువల్గా అయితే అంబులెన్స్ అయితే రావడం వాస్తవం. యాక్చువల్గా అది ఆఫ్రికా డేట్ అంటే మన అంటే ఊర్లో వెళ్ళే ముందు ఎవరైనా ఉన్నారేమో అని చిన్న బయట తీసుకుందామని యాక్చువల్గా మన వాళ్ళు కొంచెం ఆపారు. ఆపడం ఏమనుకున్నారంటే ఏదో జరిగిపోయి ఆపిస్తున్నారని అటు నుంచి అంటే అంబులెన్స్ వెనక్కి వెళ్ళిపోవడం వాస్తవం.